హాయ్ అండి. నేను ఈరోజు పపాయా సోప్ ప్రిపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg సోప్ బేస్, గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోప్ బేస్ని తీసుకోండి. 1/2 kg పపాయా, ఎసెన్షియల్ ఆయిల్ ఫ్రాగ్రెన్స్ కోసం, విటమిన్ ఈ క్యాప్సిల్స్. నేను మీకు సోప్ బేస్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ముందుగా అయితే సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఆ తర్వాత సోప్ బేస్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదండి. ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో చిన్న స్టాండ్ లాంటిది ఏదైనా తీసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో సోప్ బేస్ ముక్కల్ని వేసి కరిగించండి. కరిగించేటప్పుడు గిన్నె అయితే కొంచెం పెద్దదిగా తీసుకోండి. నేను చేసిన తప్పదేనండి. నేను కొంచెం చిన్నది తీసుకున్నాను, అంత సరిపోదేమో అని. పెద్దదైనా పర్లేదు కానీ చిన్నది మాత్రం తీసుకోబాకండి, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది మరిగేలోపు పపాయాని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసి బాగా మిక్సీ పట్టేసేయండి, మెత్తన పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక పక్క సోప్ బేస్ కరుగుతూ ఉందండి స్టవ్ మీద. ఈలోపు మీరు ఇది రెడీ చేసుకున్నారు. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అన్నీ రెడీ చేసుకోండి. తర్వాత సిలికాన్ మౌల్డ్స్ కానీ మీ దగ్గర చిన్న గిన్నెలు ఏమైనా ఉన్నా కానీ తీసుకొని వాటికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే సిలికాన్ మౌల్డ్స్ ఏం తీసుకోలేదండి, నా దగ్గర ఇంట్లో ఉన్న చిన్న చిన్న గిన్నెలనే తీసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర పపాయా ఎక్స్ట్రాక్ట్ కూడా రెడీగా ఉంది. ఈలోపు సోప్ బేస్ కూడా బాగా కరిగిపోయి ఉంటుంది. సోప్ బేస్ని కరిగించేటప్పుడు ఇంకొక చిన్న చిట్కా పాటించాలండి. మనం ఫ్రీక్వెంట్గా కొంచెం కలుపుతూ ఉంటే మంచిదండి, ఎందుకంటే దాని మీద మీగడలాగా చేరుకుంటుంది. ఆ మీగడ కూడా బాగా మందంగా ఏర్పడుతుందండి. వన్స్ మీగడ వచ్చాక అది కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే ప్రాపర్గా కరగడం లేదేమో అనిపించింది. సో బాగా కలుపుతూ ఉంటే బెటర్ అండి. ఇలా కలుపుతూ ఉండి సోప్ బేస్ బాగా కరిగిపోయాక ఫస్ట్ పపాయా ఎక్స్ట్రాక్ట్ని వేయండి. పపాయా పేస్ట్ని వేసేసాక 5 విటమిన్ ఈ క్యాప్సిల్స్, తర్వాత ఫ్రాగ్రెన్స్ ఆయిల్ నేనైతే రోజ్ సెలెక్ట్ చేసుకున్నానండి. పపాయాకి అదైతే బాగా సెట్ అవుతుందని అనిపించింది. ఇవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేశాక ఒక 2 minutes స్టవ్ మీద పెట్టి బాగా కలిపి దించేసేయండి. ఇక్కడ మనం సోప్ మోల్డ్స్ గిన్నెల్లో కొబ్బరి నూనె కలిపి రెడీగా పెట్టుకున్నాం కదండి. దించగానే వాటిలోకి షిఫ్ట్ చేసేయండి. ఈ లిక్విడ్ని షిఫ్ట్ చేశాక మీరు మీ ఇష్టం అండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మామూలుగా అయినా పెట్టేసేయచ్చు. నాకైతే ఫ్రిడ్జ్ కంటే మామూలుగా పెడితేనే బెటర్ అనిపించింది. సో నేనైతే మామూలుగానే ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఫస్ట్ టైం కదా అందుకని. బాగా వచ్చాయండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పపాయాని అందరూ స్కిన్ వైట్నింగ్ అంటున్నారు. స్కిన్ వైట్నింగ్ ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు వాడలేదండి. ఒక 4 days ఏమో యూస్ చేసి ఇంకా కంటిన్యూషన్లో ఉందండి, యూస్ చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా 4 days అయితే యూస్ చేశాను. నాకైతే ఇది ఒక బెస్ట్ క్లెన్సింగ్ సోప్ అని అనిపించిందండి. ఎందుకంటే మనం జస్ట్ ఒక్కసారి అలా అప్లై చేసినా కానీ సోప్ని మురికి లేకుండా నీట్గా క్లీన్ చేస్తుందండి. అసలు కొంచెం కూడా జిడ్డు అనేది లేకుండా క్లీన్ చేస్తుంది. ఇలా అయితే నాకు పపాయా సోపు బెస్ట్ క్లెన్సర్ అని అనిపించిందండి. నురగ కూడా మామూలుగా నార్మల్ సోప్స్కి ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుందండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది, గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోప్ బేస్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.